పేదలకు సార్ మీరు ఉన్నప్పుడు మాకు మరకాలకు మట్టి నాటం సార్ ఇల్లు కట్టించిస్తే అలా ఇల్లు కడితే డాంబర్ రోడ్ వేపిస్తే మీకు లోపల సీసీ రోడ్లు వేపిస్తే కరెంట్ లైన్లు ఇప్పిస్తే వాటర్ లైన్ ఇప్పిస్తే కాయ కట్టుకున్నాం కంప్యూటర్ కూడా ఇస్తాం కదా. ఇంత మోసం చేస్తారని మాకు తెలియలేదు సార్. ఇప్పుడు తెలుస్తుంది మనుషులు బయట మీద అట్లా పడేసిపోయారు మొత్తుకుంటున్నాం సార్. కూల్ పక్కకుండా చెయ్యి బట్టి ఇట్లా గుంజేస్తే అసలు రేకు గుచ్చుకొని చెయ్యి కట్ అవుతుంది అన్నేలంగా. అరే బాబు ఇగో ఈ కాలనీ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో దయచేసి మీరందరూ ఐక్యమత్యంతో ఉండండి. పేదోళ్ళ ఇల్లు మీకు కూడా పాపం తగులుతుంది. ఐక్యమత్యంతో నుండి ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఇప్పుడు దీన్ని ఏం వాళ్ళే మింగరు. మీ భూమి అట్లే ఉంటాయి. మీ భూమి ఎవరు నేను చేయలేడు. పట్టాలు ఉన్న వాళ్ళకు పట్టాలు వస్తాయి, పట్టాలు లేని వాళ్ళకు కొత్త పట్టాలు ఇవ్వాలి. గవర్నమెంట్ బాధ్యత. దీనిలో ఇప్పుడు మేము 4000 ఇల్లు కట్టించి ఇచ్చినాం. మీరు కట్టియలేదు. కనీసం జాగానని ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. మేము ఎందుకేమని లేదు. నేను కట్టియకపోయినా కట్టుకోలేని కామను. ఇంకొకటి ఎవరు కూడా మధ్యలో ఒక్కరికి దళారులకు డబ్బులు ఇవ్వకండి. గతంలో కూడా ఎవరికైనా డబ్బులు ఇస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఎవరైనా అంతకుముందు ఎవరైనా పైలు ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి. కక్కిపిద్దాం అంతోనా. ఈ మా పార్టీ దగ్గర డబ్బులు తీసుకున్నా కూడా మేము దానికి ఒప్పుకోం. పేదోళ్ళతోనే ఏదైనా మేము అందరం కూడా చెప్పినాం. ఇక్కడ మా పేర్లు ఎవరైనా చెప్తే కూడా ఇన్నక్కడ ఎవరు కూడా మీ భూములు మీకే వస్తాయి, మీ పట్టాలు మీకు ఇచ్చిస్తాం. మళ్ళీ ఇవ్వకపోతే రేపు మళ్ళీ మా గవర్నమెంట్ మేము వస్తాం. మీకు 200 పెన్షన్ 2000 చేస్తే నమ్మకపోతుంది. 500 పెన్షన్ వికలాంగులకు 4000 చేస్తే నమ్మకపోతుంది. ఇంటికాడ నల్ల పెడితే కూడా మమ్మల్ని నమ్మకపోతుంది. ఇంటికాడ నల్ల పెట్టి బాత్రూమ్ అయినా మేము పేదల ప్రభుత్వం మాది. పేదల గురించి మేము ఉంటాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటు నేను ఉంటా. నీకేనమ్మా నీ నష్టాన్ని వాళ్ళే కట్టించి ఇవ్వాలి. డిమాండ్ కరెంట్ ఉండే మా ఇంటికి కరెంట్ షాక్ వస్తుందని తీసి మనం మీ ఇళ్లకు ఇల్లు కట్టించి ఇవ్వాలి. మీ ఇళ్లకు ఇల్లు కట్టించేయాలి. వేరే ఇండ్లు అందరూ కూలిపోయినోళ్ళు ధైర్యంతో ఉండండి. కూలిపోయిన ఇంటి పక్కల కొంచెం రూమ్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోండి. పక్కపక్కల ఇచ్చి కాపాడుకోండి. ఇక్కడ నేను కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. ఎందుకు మీరు చిన్న చిన్న పెళ్లి చేసుకోవడానికి అవసరం పడుతుంది. కమ్యూనిటీ హాల్ కూడా కట్టించిన. మీ గురించి నీళ్ళు ఇచ్చిన, కరెంట్ ఇచ్చిన, మీకు అండగా ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన. వాళ్ళకు ఇల్లు కట్టించినాం. మీకు ఖాళీ పట్టాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇళ్లతో పాటు కట్టించినాం. మీకు పట్టలు ఇస్తే మీరు కూలినా చేసి మీరు ఇల్లు కట్టుకున్నారు. ఇలా బిక్కు బడుకు బస్సు వస్తుంది. మేము మాట్లాడతాము. పేదోళ్ళ ఉసురు ఉట్టిగా పోదు. ఇలా పేదోళ్ళని కళ్ళని నీళ్ళు పెట్టించింది కదా. కళ్ళని నీళ్ళు పెట్టించిన వాళ్ళ తరతరాలు ఎవరు బాగుపడరు. గుర్తుపెట్టుకోండి, ఎవరు బాగుపడరు. పట్టాలు ఒకవేళ పట్టాలు కాకపోతే కొత్త పట్టాలు ఇవ్వాలి తప్ప పేదోళ్ళ కాదని చూడండి. గరీబోళ్ళ కదా. కోటీశ్వరుడా ఏమైనా కోటీశ్వరుడు ఉంచుకోండి. మీ కొరకు నేను నిరాకరించడానికి సిద్ధం. వాళ్ళు మీరు ఎన్నిసార్లు కొడతారు కూలగొట్టండి. ఇప్పుడు కట్టుకొని ఏం చేయండి, మన ప్లాస్టిక్ వేసుకొని ఉండండి. చెప్పండి, ఇగో మా ఇల్లు ఇట్లుండే, ఇల్లు నుంచి వీళ్ళు వచ్చి మాకు ఇంత పరిస్థితి వచ్చిందని చెప్పండి. గవర్నమెంట్ కట్టిస్తే సంతోషం. గవర్నమెంట్ దృష్టి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇదేం ప్రభుత్వం ఇది, ఇదేనా ఈ కోట్లేసి గవర్నమెంట్ ఇస్తే పేదలు గుంటనే ఇచ్చింది అని చెప్పి అడుగుదాము. వినకపోతే రాబోయే ప్రభుత్వం మాదే. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం నేను వస్తాం. మీకు బాజాబ్తా ఇక్కడ మంచి ఇల్లు కట్టించి మీకు మళ్ళీ ముట్టుకోకుండా చేస్తానండి. ఆటో మీద ఆటో అంతా చూపించింది. నాకు ఆటోలోనే